ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ టీటీడీలో సమూల ప్రక్షాళన చేయనున్నారా? టీటీడీ వ్యవహారాల్లో తనదైన మార్కు చూపించనున్నారా? రమణ దీక్షితులు మళ్లీ ప్రధాన అర్చకులు కానున్నారా? త్వరలో కొత్త పాలక మండలి ఏర్పాటు కానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది వైసీపీ శ్రేణుల నుంచి. అనతి కాలంలోనే టీటీడీలో పెను మార్పులు జరుగుతాయన్న చర్చ బలంగా జరుగుతోంది. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీటీడీని ప్రక్షాళన చేస్తారని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏళ్ల తరబడి టీటీడీలో పాతుకుపోయిన కొందరు అధికారులను సాగనంపడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తిరుమల జేఈఓగా శ్రీనివాసరాజు 9 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. జేఈఓ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటూ అనేక అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా నగరిలో రోజా ఓటమికి ఆయన తీవ్రంగా ప్రయత్నించినట్లు కూడా జగన్ దృష్టికి వెళ్ళింది. అంతేకాదు, వీఐపీ బ్రేక్ దర్శనాల కేటాయింపులో తమను చిన్నచూపు చూశారన్న కోపంతో వైసీపీ శ్రేణులు ఉన్నాయి. దీంతో ఆయనకు బదిలీ తప్పదని చర్చ జరుగుతోంది. ఆయన స్థానంలో గతంలో తిరుమల జేఈఓగా పనిచేసిన ధర్మారెడ్డిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ధర్మారెడ్డి డిఫెన్స్ లో ఎస్టేట్ అధికారిగా పనిచేస్తున్నారు. టీటీడీ నుండి మాతృ సంస్థకు వెళ్లిన ధర్మారెడ్డిని తిరిగి తిరుమల జేఈఓగా నియమించనున్నట్లు, గతంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులను తిరిగి శ్రీవారి ఆలయానికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని, ఖరీదైన స్వామివారి పింక్ డైమండ్ మాయం చేశారని చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేసిన రమణ దీక్షితులను ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు రాత్రికి రాత్రే ఆదేశాలు జారీ అయ్యాయి. దీన్ని అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రమణ దీక్షితులను తిరిగి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా నియమిస్తామని కూడా ప్రకటించారు. వైసీపీ నేతలు రోజా, భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. దీంతో రమణ దీక్షితులు మళ్లీ శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా వస్తారని చర్చ జరుగుతోంది. రమణ దీక్షితులకు మద్దతుగా నిలిచి చంద్రబాబుపై ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డిపై టీటీడీ 200 కోట్లకు పరువు నష్టం కేసు వేసింది. వీటన్నింటినీ గుర్తుంచుకున్న జగన్ టీటీడీలో భారీ మార్పులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. టీటీడీ ధర్మకర్తల మండలికి కూడా త్వరలోనే కొత్త పాలక మండలిని నియమిస్తారని చర్చ జరుగుతోంది. ప్రస్తుత చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ బాధ్యతలు చేపట్టి గత నెల 27కు ఏడాది పూర్తయింది. పుట్టాకు మరో ఏడాది వరకు గడువున్న టీడీపీ ఘోరంగా ఓటమి చెందడంతో ఇక కొనసాగడం సాధ్యం కాదు. పుట్టాని స్వయంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. లేకుంటే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా బోర్డును రద్దు చేసి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కూడా ఈవోగా నియమితులై 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఆయనపై కూడా బదిలీ వేటు పడుతుందనే చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం ఈవో పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా బదిలీ తప్పదు అని తెలుస్తోంది. మొత్తానికి టీటీడీ ప్రక్షాళన తప్పదని వైసీపీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. అనేక విభాగాల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి.